నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అమరావతి రైతులు మావిగన్ ఇస్ ద బెస్ట్ అని చెప్పి ఫైనల్గా అన్నయ్యారని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? అమరావతి రైతులు మావిగన్ ద బెస్ట్ అన్నారని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అంటే అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కి వచ్చి మాకు అసలుకి ఎటువంటిది వద్దు, మా భూములు మాకు ఇచ్చేయండి అని చెప్పి అంటున్నారు. అంటే అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కి వచ్చి మా భూములు మాకు ఇచ్చేయండి అంటున్నారు. నేను అడిగిన క్వశ్చన్ మీరు మళ్ళీ నాకే అప్పచెప్తున్నారు. ఓహో, మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చేయాలి కదా. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ వినేటప్పటికి అంటే అక్కడ ఉన్నది తను రిపీట్ చేస్తున్నాడు. ఓహో, ఇలా రిపీట్ చేయాలేమని మీరు అన్నది నేను రిపీట్ చేస్తున్నాను. అయితే మీరు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసి మీరు ఇంకా దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నాం. వాస్తవానికి ఇప్పుడు జరిగింది ఏంటంటే అమరావతి రైతులు మావిగన్ ఇస్ ద బెస్ట్ అని చెప్పేసి ఫైనల్గా డెసిషన్ తీసేసుకున్నారని చెప్పేసి సాక్షిలో ఒక థంబ్నెయిల్ రాసుకున్నారు. వాస్తవానికి 1631 రోజులు అమరావతి రైతులు చేసిన నిరసన మనకు తెలుసు. న్యాయస్థానం నుంచి గుడికి కావచ్చు, ఇలాగా ఎన్నో రకాల నిరసనలు చేశారు. సో జగన్మోహన్ రెడ్డి హయాంలోని ఇదంతా జరిగితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మావిగన్ ప్రపోజల్కి అమరావతి వాళ్ళు ఖచ్చితంగా ది బెస్ట్ అన్నారా అంటే మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు అనిపిస్తుంది. ఎందుకు అంటే క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆయనకు ఒక్కడికే కాదు పిచ్చి, ఆ ఛానల్లో పనిచేసేవాళ్ళు, ఆ పేపర్లో ఈ రాతలు రాసేవాళ్ళు, మరి వాళ్ళకు కూడా పిచ్చి ఉంటేనే కదా తానా అంటే తందానా అంటున్నారు. కొంచెం అంటే కొంచెం ఆ బుర్ర పెట్టి ఆలోచిస్తే నిజంగా ఇలా రాస్తే ఎవరైనా వింటారా, నమ్ముతారా, కనీసం తిరిగి ఏమని అడుగుతారు? నమ్మకం మాట పక్కన పెట్టండి, అసలు నెక్స్ట్ ఏం ఆలోచన వచ్చిద్ది? వెంటనే చేతిలో ఏది ఉంటే అది తీసేసుకొని వాళ్ళ మొహం పగలగొట్టే పరిస్థితి. అదే పరిస్థితి. ఎందుకంటే రైతులు ఎంత కష్టపడ్డారు. మరి ఇదే కరెక్ట్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి 30,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు సేకరణ చేయండి. అమరావతిలో నా ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడికి ఇల్లు కూడా లేదు కాబట్టి అమరావతి రాజధాని అని చెప్పాడు. మరి నీ నోటితో నువ్వే చెప్పి అమరావతి రాజధానిగా ఉండిద్ది, మా జగనన్న ఇల్లు కట్టుకున్నాడని నువ్వు చెప్పటమే కాదు నీ జనాల చేత కూడా చెప్పించి మరి ఈ రోజున మావిగన్కి మద్దతు ఇస్తున్నారని ఎలా మాట్లాడతారు? అందులోనూ అమరావతి రైతులు మద్దతు ఇవ్వటం ఎంత హాస్యాస్పదంగా ఉంది, ఎంత బుర్ర తక్కువ ఆలోచనగా ఉంది. అరే మావిగన్ అనే ఈ రోజున మేము పిచ్చోళం అయిపోయాము, మరి ఈ రోజున ఆ మావిగన్కి అమరావతి రైతులు మద్దతు ఇస్తున్నారంటే ఇంకెంత పిచ్చోళం అయిపోతామనే ఆలోచన లేకుండా ఈ జ్ఞానం, బుద్ధి ఇవన్నీ కూడా ఏది కూడా వీళ్ళకి లేదు అనేది నిరూపించుకున్నారు. అంటే వాస్తవానికి అటు యలంక ప్యాలెస్ బెంగళూరు కావచ్చు, బెంగళూరు నుంచి డైరెక్ట్ తాడేపల్లి ప్యాలెస్కి అయితే షటిల్ సర్వీస్ చేస్తూ వస్తున్నాడు. సో బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత కూడా తాడేపల్లిలో జరిగినటువంటి ప్రతి ఒక్క మీటింగ్ కూడా లోపల హాల్లోనే తప్ప ఇప్పటిదాకా బయటికి రావట్లేదు. అంటే ఎండలు ఎక్కువ అని చెప్పి రావడం లేదా, లేకపోతే ఏంటంటే ఏం చెప్తారు? ఆయనకి భయం అండి. ఫస్ట్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చి కొడతారో అని భయం జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం వాళ్ళ తండ్రి మీద కోపంతో ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పనులు నచ్చక చేసే పనులు మరి ఆ విగ్రహం యొక్క తల తీసేసి పట్టుకెళ్ళిపోయాడు వాళ్ళ పార్టీ కార్యకర్త. వాళ్ళకి హార్డ్ కోర్ ఫ్యాను. మరి ఆ ఫ్యాన్ గుర్తు ఫ్యాన్లే ఎట్లా చేస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా మరి ఈయనకి పాపం అదేదో పిల్లికి చెలకాటం ఎలుక్కి ప్రాణ సంకటం అన్నట్లుగా వాళ్ళు చేసే పనులు ఈయనకి ఎక్కడ ప్రాణ సంకటం అవుతాయి? వీళ్ళే కదా. ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడు, నేను మాత్రం బయటికి రాను, ఏసీ రూమ్లో కూర్చుంటాను, మీరు మాత్రం ఎండలో తిరగండి అని. మరి ఇదేంట్రా బాబు, నువ్వేదో మాతో చెలగాటాలు ఆడుతున్నావు, మాకేమో ప్రాణ సంకటం అయిపోతుంది, ఇది నువ్వు చేసే ఈ పిచ్చి ఆలోచనలకి మేమెక్కడ బలైపోతామని చెప్పేసి వాళ్ళు కనపడితే కొట్టే పరిస్థితి. అంటే గతంలో అవంతి శ్రీనివాస్ గారు వైసీపీ నేత, ఆయన కూడా ఇదే మాట చెప్పారు. అవును, మీరు నిరసనలు, పౌరులు అవి ఇవి అని మీరు చెప్తారు కానీ బయటికి మీరు రారు, మీరు రానప్పుడు మేము ఎందుకు రావాలని చెప్పి ఆయన కూడా మీరు రారు అనేది ఒకటైతే అసలు ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది, దానివల్ల వ్యతిరేకత ఉందా లేదా, అవి నిజాలా అబద్ధాలా, వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యారనేది ఒకటి ఉంటుంది కదా. దాని ప్రకారం కదా మనం వెళ్ళాలనేది కూడా ఆయన ఆ రోజున ఆయన ఆలోచన వ్యక్తపరిచారు. కాబట్టి వీళ్ళకి ఎవ్వరికి కూడా ఆలోచనలు కరెక్ట్గా మ్యాచ్ అవ్వక, సరే బాబు మీకు మాకు అసలు పడదు, నువ్వు అసలు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతోటి నువ్వు సరితూగలేకపోతున్నావు అనుకొని ఆయన వెళ్ళిపోయారు. నేను ఉండను బాబు ఈ పార్టీలో అని. అంటే వీళ్ళ పరిస్థితి, వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు ఎలాంటి మరి పనులు చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళ కార్యకర్తల కంటే, ఇవిగో ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా చివరికి వీళ్ళు చేసే ఈ పనుల వల్ల ఈ రోజున ఏదైతే మనం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసి మనమే ఒక భ్రమలోకి వెళ్ళిపోయాం. ఆయన ఇన్ని వేల ఎకరాల భూములు, ఇన్ని కిలోమీటర్లు చదరపు మీటర్లు వెడల్పు లేకపోతే ఇంకోటి చెప్తుంటే మళ్ళీ తిరిగి ఆయన అదే రిపీట్ చేస్తున్నాడు. అది చూస్తుంటే మన బుర్ర ఇంకా అసలు ఉన్నది కూడా పోయేటట్టుందిరా బాబు, ఏంటి పిచ్చుకోవాలా అన్నట్లుగా ఉంది. అయితే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతులు వచ్చి
ఆయన కూర్చున్నటువంటి ఒక దగ్గరికి వచ్చేసి సార్ మావిగానే ది బెస్ట్ సార్ అని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చి చెప్పినట్టుగా ఉంది. అక్కడ ఈడ్చి కొడితే కరెక్ట్ 15 నుంచి 20 మంది కూడా లేరు. దాదాపు 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు వీళ్ళందరూ ఉండగా అక్కడ కూర్చున్న కరెక్ట్ 12 మంది వాళ్ళు మావిగన్ ది బెస్ట్ అని చెప్పేసి అక్కడ కూడా ఎవరు అనకముందే ఈయన ఎందుకని ఈ మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి అమరావతికి వచ్చే ధైర్యం ఎందుకు లేదు? అమరావతికి వచ్చి చూడొచ్చు కదా అక్కడ ఏం జరుగుతుంది, లేదా అమరావతి రైతుల దగ్గరికి, లేదా ఉండవల్లి రైతులు అంటున్నారు కదా, ఉండవల్లి రైతుల దగ్గరికి రాలేరా? అమరావతి రైతుల దగ్గరికి ఎందుకు రారు? ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పాపం ఆయన ప్రశాంతంగా ఏదో రోజుకు 2 టాబ్లెట్లు వేసుకొని బ్రతుకుతున్నాడు. మీరు అక్కడికి వెళ్ళమన్నారంటే రోజుకు 4 టాబ్లెట్లు వేసుకున్నా కూడా పనిచేయని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు చేసిన నీచమైన రాజకీయాలు, నీచమైన ఆలోచనలు, మాటలు. అంటే అమరావతి అక్కడున్న ప్రాంత మహిళల్ని వేశ్యల రాజధాని, అది అంటే దేవతల రాజధాని అమరావతి అని చెప్పి సగర్వంగా మనం ఉన్న చరిత్రని, అక్కడున్న ఏదైతే ఆ స్థానిక పురాణం ఉందో అవన్నీ కూడా మనం చెప్పుకుంటూ గొప్పగా ఆ చరిత్ర గురించి మన పిల్లలకు తెలియాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. దానికి వ్యతిరేకంగా ఆ అక్కసు ఆయన ఎలా తట్టుకోలేక ఆ బాధని, ఏంటి అమరావతి దేవతల రాజధాని అంటే మరి దాన్ని మనం వ్యతిరేకించాలి, మరి గతంలో మనం 3 రాజధానులు తెచ్చాం కదా అని, మరి ఏం చెయ్యాలి, వేశ్యల రాజధాని అని నీచంగా మాట్లాడిచ్చాడు. మరి ఊరుకుంటారండి? పౌరుషాల గడ్డ కదా, ఖచ్చితంగా అక్కడ ఎలాంటి మరి ఒక పల్నాడు కానివ్వండి, ఒక చుండూరు కానివ్వండి, ఒక కారంచేడు కానివ్వండి, ఎవరు చూసుకున్నా ఎలాంటి చరిత్ర ఉందో అందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అమరావతికి వెళ్తే మహిళలు మరి ఊరుకుంటారా? ఏం మాట్లాడిచ్చావు, ఎలాంటి మాటలు మాట్లాడిచ్చావు, ఏమని మాట్లాడిచ్చావు ఈ ప్రాంతం గురించి? ఎందుకంటే అసలు ఈ రోజున అమరావతి రైతులు చేసిన పెద్ద తప్పు ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్ని చుట్టుముట్టకుండా ఉండటమే. ఆ రోజునే చుట్టుముట్టి ఏం మాట్లాడావు నువ్వు, బహిరంగ క్షమాపణ చెప్తావా చెప్పవా అని చెప్పేసి మోకాళ్ళ మీద నువ్వు క్షమాపణ చెప్పించాల్సిన పరిస్థితి. అంత నీచమైన భాష మాట్లాడిచ్చాడు. ఆ భయం ఆయన్ని పట్టి గుడుపుతుంది. కాబట్టి ఈ రోజున బయటికి రావాలంటే భయం, అమరావతి అంటే భయం, ఆ పేరంటే ఆయన తట్టుకోలేడు. కాబట్టి ఆ పేరు తలవకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇదిగో ఈ మావిగన్ అనేది ఒకటి తీసుకొచ్చి ఈ పిచ్చోడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడురా అని అంటున్నాం తప్పించి నిజంగా పిచ్చోడేనా? కాదు, భయపడుతున్నాడు. చేసిన తప్పులకి ఏ విధంగా దానికి క్షమాపణ చెప్పలేడు, సరిదిద్దుకోలేడు. మరి గతంలో తను ఏదైతే చేయలేకపోయాడో ఈ చేస్తున్న వాటిని చూడలేడు, వాటిని తను ఎక్కడా కూడా ఆ డైజెస్ట్ చేసుకోలేడు కూడా. అందుకనే ఈ పిచ్చి ఆలోచనలతోటి, ఈ పిచ్చి మాటలతోటి ఈ విధంగా ఆ ప్రాంతం అంటే అతనికి భయం. ఖచ్చితంగా ఎక్కడ కొట్టి చంపేస్తారో నన్ను భయం. సో ఓవరాల్గా మావిగన్ అనేటువంటి ప్రస్తావన రావడంతోనే ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక విశ్లేషకులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, అందరు ఖాళీ అయిపోయారు. అయినా ఇంతమంది ఖాళీ అవుతున్నా సరే ఇప్పటికీ మావిగన్ ది బెస్ట్ అని చెప్పేసి అంటున్నారని చెప్పి, అది కూడా అమరావతి రైతులు అని చెప్పేసి అంటున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు వీళ్ళు ఎలా చూస్తారండి? ఏ విధంగా ఆలోచించాలి? ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు గతంలో, మరి ఇప్పుడు ఆ ఉన్న కొద్ది మంది కూడా ఈ రోజున ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఎందుకు ఈ పార్టీలో ఉన్నాం, ఎందుకు ఈయనతో అదేదో మనం సినిమా డైలాగ్ చూస్తూ ఉంటాం ఈ మీమ్స్లో. అతను అంటాడు 5 అడుగులు మనిషిని పుట్టించారు, రంగులో బుర్ర కూడా ఇవ్వలేదు వీడికి అని చెప్పి, మాకెందుకు అంటగట్టావు దేవుడా అని అదే ఫీలింగ్ ఉండిద్ది వాళ్ళల్లో. ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తిని మాకెందుకు అంటగట్టావు? మరి ఈయన దగ్గర మేము పనిచేయటువంటి ఎవరికి కూడా ప్రతి ఒక్కరికి అందరిలో కూడా క్వశ్చన్ మార్కులు అండి. ఎందుకు ఈ పార్టీలో ఉన్నాం, ఇతనితో ఎందుకు మనం సై అంటే సై అంటున్నాం, తానా అంటే తందానా అంటున్నాము, ఏదైనా కరెక్టేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకునే పరిస్థితి. కానీ బయటకు వస్తే ఇంకెక్కడా కూడా ఏదో ఇప్పుడైనా కాస్తకొస్తే జగన్మోహన్ రెడ్డి అనమాల నుంచొని కనిపిస్తున్నాం స్క్రీన్ మీద, అది కూడా ఉండదు. రేపేదో ఆయన ఇదిగో ఈ పదవి మీరు తీసుకోండి, ఇది తీసుకోండి అని చెప్పి అధికారంలో లేకపోయినా ఏదో పదవి ఇస్తాడు కదా అనే ఆలోచనతో ఉంటున్నారు తప్పించి ఎవ్వరూ కూడా గౌరవంగా బాధ్యతగా మరి మనం ఇదిగో సగర్వంగా చెప్పుకోవచ్చు మనం ఈ పార్టీలో ఉన్నామంటే, ధైర్యంగా నిలబడవచ్చు అనేది లేదు. బాధపడుతున్నారు, లోలోన కృంగిపోతున్నారు, ఎవరితో షేర్ చేయాలో కూడా అర్థం కాక వాళ్ళల్లో వాళ్ళు ఎంతమంది నరక యాతన అనుభవిస్తున్నారో నిలువెత్తు సాక్ష్యం అన్న వాళ్ళ ఛానల్లో మరి ఆయన మాట్లాడారు ప్రసాద్ గారు. మరి అదే అంతకుమించి ఇంకేం చెప్పాలి? ఆయన బయటపడ్డాడు, వాళ్ళందరూ బయటపడలా, అదే పరిస్థితి. వాస్తవానికి అమరావతికి సంబంధించి రైతులు మావిగన్ ఇస్ ద బెస్ట్ అని చెప్పేసి అంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. కానీ వాస్తవానికి అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి గురించి ఏమనుకుంటున్నారంటే మీరు ఒక్క ముక్కలు ఏం చెప్తారండి? జగన్మోహన్ రెడ్డి వరస్ట్ అని చెప్పుకుంటారు అంతే. సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత అందరికీ కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ థంబ్నెయిల్కి చూసి ఖచ్చితంగా ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డికి అనేటువంటి ఒక ఇందాక మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయంలో అందరు ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.
Please subscribe to Leo News for more videos.